గత ప్రభుత్వంలో పోలవరం ప్రాజెక్టు పనులు కనీసం 2% కూడా పూర్తి కాలేదని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంతో డయాఫ్రమ్ వాల్ 4 చోట్ల దెబ్బతిన్నదని రామానాయుడు తెలియజేశారు. ఇక డయాఫ్రమ్ వాల్ పునర్నిర్మాణమా లేదా మరమ్మతుల అనే దానిపైన నిపుణుల సూచనల మేరకు సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకుంటారన్నారు. ఇక పోలవరం ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసేందుకు చంద్రబాబు నాయుడు మా ప్రభుత్వం సంకల్పంతో ఉన్నారంటున్న మంత్రి నిమ్మల రామానాయుడుతో మా ప్రతినిధి మురళి ఫేస్ టు ఫేస్. అలాగే జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి మంత్రి నిమ్మల రామానాయుడు గారు ఉన్నారు. చెప్పండి సార్, పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి పొద్దున్నుంచి రివ్యూలు చేశారు, ఏ విధంగా ఉంది, ఎన్ని నెలల్లో పూర్తి చేస్తారు? ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినటువంటి 4-5 రోజుల్లోనే పోలవరం ప్రాజెక్టుని ఆయన సందర్శించారని అంటే ఇవాళ పోలవరం ప్రాజెక్టుకి కానీ వ్యవసాయానికి కానీ రైతాంగానికి కానీ ఆయన ఇస్తున్నటువంటి ప్రాధాన్యత ఏంటనేది మనకు అర్థమవుతుంది. ఈవేళ ఆయన మరి ప్రాజెక్టుని అంతటిని కూడా మరి ఆయన ఇన్స్పెక్షన్ చేసినప్పుడు కానీ రివ్యూ చేసినప్పుడు కానీ చాలా క్లియర్గా చూస్తే ఆయనలో ఎంతో బాధ ఆవేదన ఎంతో కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఒక డ్రీమ్ ప్రాజెక్టుగా రాష్ట్రాన్ని ఒక కరువు రహిత రాష్ట్రంగా మార్చేటువంటి ప్రాజెక్టుగా గోదావరి జలాలు అటు ఉత్తరాంధ్రకు, ఈ గోదావరి జలాలు అటు రాయలసీమకు వెళ్ళి సస్యశ్యామలం చేసేటువంటి ప్రాజెక్టుని ఇంత నాశనం విధ్వంసం చేశారు ఈ 5 సంవత్సరాల్లో అనేటువంటి పరిస్థితి చూస్తే చాలా ఆయన బాధ అనిపించినటువంటి పరిస్థితి చాలా క్లియర్గా. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, ఆ రోజు మరి 2019కి 72% పూర్తయినటువంటి ప్రాజెక్ట్ ఇది. 2020కి మరి పోలవరం ప్రాజెక్టు 100% కంప్లీట్ అవ్వాల్సినటువంటి ప్రాజెక్టుని మరి ఇవాళ ఇంత విధ్వంసం. ఎందుకంటే ఇప్పుడు మనం ఇన్స్పెక్షన్ చేసి చూస్తే పర్టికులర్గా ఇవాళ ఏదైతే డయాఫ్రమ్ వాల్ ఏదైతే ఈ యొక్క ఆ ప్రాజెక్టుకి అత్యంత మూలమైనటువంటి డయాఫ్రమ్ వాల్ ఏదైతే ఉందో అది పూర్తిగా 4-5 చోట్ల నష్టపోయినటువంటి పరిస్థితి. ఆ 4 చోట్ల జరిగినటువంటి నష్టాన్ని రిపేర్ చేద్దామనంటే ఇప్పుడు డయాఫ్రమ్ వాల్కి ఎంతైతే ఖర్చు పెట్టాము అంటే దగ్గర 467 కోట్లు ఖర్చు పెడితే ఇప్పుడు మళ్ళీ రిపేర్లకే మళ్ళీ 466 కోట్లు ఖర్చు అవుతున్నటువంటి పరిస్థితిని ఎస్టిమేషన్ వేసినటువంటి స్థితి. కొన్ని కొత్తగా మళ్ళీ ప్యారలల్గా డయాఫ్రమ్ వాల్ నిర్మాణం చేయాలంటే దానికి మళ్ళీ 999 కోట్లు దానికి చెప్తున్నటువంటి పరిస్థితి. మరి అదేవిధంగా ఎగువ కాపర్ డ్యామ్ చూస్తే అది కూడా ఇంకా సీపేజ్ని ఇంకా అరికట్టలేకపోతూ ఉన్నారు. ఎందుకంటే దగ్గర 300-350 క్యూసెక్లు సీపేజ్ వస్తూ ఉందా అన్నారు. అంటే దీనికి అంతటికి కారణం ఏంటంటే ఈ వర్క్ అంతా కూడా గ్యాప్ లేకుండా జరిగితే అసలు ఈ నష్టం అనేది ఉండదు. 2019లో కంటిన్యూ అయి ఉంటే అసలు ఈ నష్టంలో 1% కూడా ఉండేది కాదు. ఇది మేము చెప్పడం కాదు, డైరెక్ట్గా ఎవరైతే నీతి ఆయోగ్ నియమించినటువంటి ఐఐటి హైదరాబాద్ వాళ్ళే చెప్పారు. ఇది ప్రభుత్వ తప్పిదం, ఉన్న ఏజెన్సీని పనిచేసే ఏజెన్సీని రద్దు చేశారు, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయలేదు, దానివల్లే ప్రాజెక్టుకి ఇంత నష్టం జరిగింది, భవిష్యత్తులో ఇటువంటివి పునరావృతం చేయొద్దని సాక్షాత్ ఐఐటి హైదరాబాద్ చెప్పారంటే ఈ ప్రభుత్వ తప్పిదం ఎంత ఉందని తెలుస్తుంది. అలాగే చూసినట్లయితే ఇప్పుడున్న ఏజెన్సీలని కంటిన్యూ చేస్తారా, ఏజెన్సీలు మార్చే అవకాశం ఉందంటారా? ఇప్పుడు చాలా క్లియర్గా ఎంత ప్రెస్లో బాబు గారు చెప్పడం జరిగింది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి లాగా ఏదో కక్షలు, కేసులు, వేధింపులు, రివర్స్ పరిపాలన ఉంటవి మా పాలనలో ఉండవు, ప్రజలే నిర్ణయం తీసుకోండి. ఏదైతే ఇంత ప్రజాధనాన్ని మరి ఈ రకంగా విధ్వంసం చేసినటువంటి వ్యక్తికి ఒక సీజన్లో పూర్తవ్వాల్సిన ప్రాజెక్టు ఈ 5 సంవత్సరాల్లో పూర్తవలేదు కాదు కదా, మళ్ళీ ఇంకొక 4-5 సీజన్లు పడతాయని అన్నారనంటే అటువంటి వ్యక్తికి పాలన చేసేటువంటి అర్హత జగన్మోహన్ రెడ్డికి ఉందా, రాజకీయాల్లో ఉండేట అర్హత ఉందా, అటువంటి వ్యక్తికి ఏ శిక్ష విధించాలనేది మరి మీరు ప్రజలందరూ ఆలోచించారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి రాబోయే 4 సంవత్సరాల్లో పూర్తి చేసి జాతికి అంకితం ఇస్తాము, అలాగే మేము రివర్స్ పాలన చేయము, ఇప్పుడు ఉన్న ఏజెన్సీలని కంటిన్యూ చేస్తూ కూడా ఇక్కడ పాలన సాగిస్తామని చెప్పి జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పే పరిస్థితులు అయితే ఇక్కడ కనబడుతున్నాయి. కెమెరా పర్సన్ రమణతో మురళి, రాజ్ న్యూస్, పోలవరం ప్రాజెక్టు సైట్ నుంచి.